ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు చూసినట్లయితే ఇక్కడ మనకు ముందుగా కనిపిస్తున్నటువంటి మెయిన్ హెడ్లైన్, సన్నబువ్వతో సహపంక్తి, సామాన్యుడి ఇంట సీఎం మంత్రుల భోజనం. ముత్యాలంపేటలో సన్నబియ్యం లబ్ధిదారు ఇంట్లో భోజనం చేస్తోన్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మంత్రి పొంగులేటి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ తదితరులు. సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ఓ సామాన్యుడి ఇంట్లో నేలపై కూర్చొని సహపంక్తి భోజనం చేశారు. ప్రభుత్వం పంపిణీ చేసిన సన్నబియ్యంతో వండిన అన్నం తిన్నారు. భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవానికి హాజరైన అనంతరం ఆయన కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక పంచాయతీలోని ముత్యాలంపేటలో సన్నబియ్యం లబ్ధిదారు శ్రీనివాసరావు ఇంట్లో మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు కుటుంబ యోగక్షేమాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. సన్నబియ్యం పంపిణీతో 80% పైగా బడుగు బలహీన వర్గాలు ప్రయోజనం పొందుతున్నాయని సీఎం తెలిపారు. అనంతరం శ్రీనివాసరావు తల్లి పద్మావతి విలేకరులతో మాట్లాడుతూ సీరాముడే సీఎంను తమ ఇంటికి పంపించాడని, తమలాంటి నిరుపేదల కోసం సన్నబియ్యం పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు. ఇక సిపిఎం నూతన ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ. సిపిఎం నూతన జాతీయ ప్రధాన కార్యదర్శిగా మరియం అలెగ్జాండర్ బేబీ ఎంఏ బేబీ ఎన్నికయ్యారు. సిపిఎం 24వ అఖిల భారత మహాసభలు తమిళనాడులోని మదురైలో ఈ నెల 2వ తేదీ నుంచి జరుగుతున్నాయి. చివరి రోజైన ఆదివారం పార్టీ ప్రధాన కార్యదర్శిగా కేరళ మాజీ మంత్రి ఎంఏ బేబీ ఎన్నికైనట్లు కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ ప్రకటించారు. సీతారాం ఏచూరి మరణానంతరం ఆ పదవికి ఎంఏ బేబీ ఎన్నిక కావడంతో పార్టీ నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక సిపిఎం కేంద్ర కమిటీలో తమ్మినేనికి మరోసారి చోటు. కొత్తగా జాన్ వెస్లీ, టి జ్యోతి, సాయిబాబాలకు స్థానం. ఇక వర్సిటీలో సహాయ ఆచార్య పోస్టుల భర్తీకి పచ్చజెండా. 3 దశల్లో నియామక ప్రక్రియ, కొత్త మార్గదర్శకాలు జారీ. 12 విశ్వవిద్యాలయాలకు ఊరట, నిరుద్యోగులకు శుభవార్త. ఖాళీల్లో సగమే భర్తీ. రాష్ట్రంలో ఉన్నత విద్యాశాఖ పరిధిలోని 12 విశ్వవిద్యాలయాల్లో సహాయ ఆచార్యుల ఖాళీల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్కు కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తూ జీవో 21 జారీ చేసింది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నియమించిన ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సులను ఆమోదిస్తూ మార్గదర్శకాలను నిర్దేశించింది. గతంలో ఉన్న నిబంధనల స్థానంలో కొత్తగా 3 దశల్లో నియామక ప్రక్రియను పూర్తి చేస్తారు. వర్సిటీలు ఈ మార్గదర్శకాలను పాలక మండళ్ల సమావేశంలో ఆమోదించాల్సి ఉంటుంది. నియామకాల సమయంలో తెలంగాణ రాష్ట్ర రిజర్వేషన్ రోస్టర్ విధానాలను ఖచ్చితంగా పాటించాలి. ప్రతి దశ తర్వాత అభ్యర్థుల జాబితా, మార్కులు అధికారిక వెబ్సైట్లలో పొందుపరుస్తారు. 1:10 నిష్పత్తిలో ఒక్కో పోస్టుకు 10 మంది చొప్పున రెండో దశకు పంపిస్తారు. అక్కడి నుంచి 1:5 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇక ఖాళీలు ఇలా. రాష్ట్రంలోని ఉన్నత విద్యాశాఖ పరిధిలో మహిళా వర్సిటీ సహా 12 విశ్వవిద్యాలయాలున్నాయి. ఇప్పటికీ ఆచార్యులు, సహాయ ఆచార్యులు కలిపి మొత్తం 2817 మంజూరు పోస్టులున్నాయి. వాటిలో సహాయ ఆచార్యుల పోస్టులో 1524, ప్రస్తుతం 463 మంది పనిచేస్తున్నారు. మిగిలిన 1061 పోస్టులు ఖాళీ. ఇప్పుడు ప్రభుత్వం సహాయ ఆచార్యుల పోస్టులను మాత్రమే భర్తీ చేసేందుకు ఆమోదం తెలిపింది. వాటన్నింటినీ ఒకేసారి భర్తీ చేయరని, అందులో సగం పోస్టులే తొలుత భర్తీ చేస్తారని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు అసోసియేట్ ప్రొఫెసర్ల పోస్టులు ఎందుకు భర్తీ చేయడం లేదన్న ప్రశ్న వస్తోంది. వాటిలో కూడా ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేసే పోస్టులుంటాయి. ఇక కంచె గచ్చిబౌలి భూములను కాపాడుకుందాం, ప్రజలకు కేటీఆర్ లేఖ. ఆ 400 ఎకరాలు హెచ్సియు పేరిట రిజిస్ట్రేషన్ చేయాలి. విద్యార్థులు, ఆచార్యుల విజ్ఞప్తి. ప్రభుత్వంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్న మీనాక్షి నటరాజన్. ఇక రమణీయం రాములోరి కళ్యాణం. భద్రాచలంలో వైభవోపేతంగా వేడుక. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. కళ్యాణోత్సవంలో భాగంగా మంగళసూత్రాన్ని భక్తులకు చూపుతోన్న అర్చకుడు. సీతారాములకు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు తీసుకొస్తోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గీతా దంపతులు. చిత్రంలో తుమ్మల నాగేశ్వరరావు, చామల కొండా సురేఖ. ఇక మౌలిక వసతుల కల్పనతో ఆకర్షిత భారత్, పాంబన్ రైల్వే వంతెనను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ. హాజరు కాని తమిళనాడు సీఎం స్టాలిన్. తెలంగాణలోనూ అధికారంలోకి రాబోతున్నాం, భాజపా ఆవిర్భావ వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి. ఇక ఆరంభంలో సన్నాలే సింహభాగం. 7 జిల్లాల్లో ధాన్యం కొనుగోలు. వచ్చినవి వచ్చినట్టు రైస్ మిల్లులకు. ఇక ట్రంప్ పై నిరసనల గర్జన. అమెరికా నలుమూలల ర్యాలీలు, హ్యాండ్స్ ఆఫ్ కు వెల్లువెత్తిన జనం. ఇవి ఈరోజు ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్.